నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేల టికెట్ కొనే స్టేజ్ నుంచి సినిమాల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ కాళ్ళరిగేలా తిరిగిన ఆ మనిషి ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్ థియేటర్ని ఓన్ చేసుకునే రేంజ్కి ఎదిగారు. ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? మాస్ మహారాజ్ రవితేజ గురించి. వనస్థలిపురంలో ఏఆర్టీ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ థియేటర్ ఓపెన్ అయింది. అది ఎవరిదో కాదు, మాస్ మహారాజా రవితేజది. ఆ థియేటర్ ఓపెనింగ్కి మనం వచ్చాము. ఎలా ఉందో యాంబియన్స్ ఇది మొత్తం చూద్దాం రండి. కొత్త థియేటర్లో మూవీ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్రెండ్స్తో వచ్చాము, చాలా బాగుంది. అండ్ మూవీ సినిమాటోగ్రఫీ అంటే స్క్రీన్ ప్లే థియేటర్ ఎవరిదో తెలుసా మీకు? హీరో రవితేజ. ఓకే, ఫస్ట్ డే ఓపెన్ అయింది వాళ్ళ థియేటర్. ఇందులో చూడడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంబియన్స్ అంతా బాగుంది. థియేటర్ సీట్ కంఫర్ట్ బాగుంది. అండ్ విజయ్ వాకబుల్ జస్ట్ బ్యాక్ సైడ్ మా ఈ హౌస్ అపార్ట్మెంట్స్ మా జస్ట్ బ్యాక్ సైడ్ వాకబుల్లో వచ్చాము. ఏంటంటే ఇక్కడ ఎక్కడికో హైటెక్ సిటీ అటు సైడ్ పోకుండా ఇక్కడ వాళ్ళకు కూడా ఒక మంచి స్పేస్ ఇవ్వడం అనమాట, ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయడానికి. చాలా బాగుంది. రవితేజ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ విజయ్ దేవరకొండకు కూడా కంగ్రాట్స్. సౌండ్ క్వాలిటీ ఎలా అనిపించింది? సౌండ్ క్వాలిటీ బాగుంది, సీటింగ్ బాగుంది, సీటింగ్ కంఫర్ట్గా ఉంది. రిక్లైనర్సే కాదు, నార్మల్ సీటింగ్ కూడా చాలా కంఫర్ట్గా పెట్టారు. దాన్ని కూడా మన రిక్లైనర్ లాగా అడ్జస్ట్ చేసుకునేలాగా అంటే మన సపోర్టివ్గా పెట్టారనమాట. అంబియన్స్ అంతా బాగుంది. థియేటర్కి అందరు వచ్చి చూడండి. సూపర్ నైస్, చాలా బాగుందండి. అంటే ఈ మూవీ ఇక్కడ ఈ వనస్థలిపురంలో ఈ ఆర్ట్ అనే సినిమా మూవీ థియేటర్ అన్నది ఈ అసలు సింగిల్ స్క్రీన్ మూవీ థియేటర్లో ఉండేది. ఇంతమందికి ఎల్బినార్లో ఉండే, ఇప్పుడు మన దగ్గర ఉండేది వనస్థలిపురం ఉన్నదంటే ఇట్స్ గ్రేట్ఫుల్. అది నిజంగా అంటే వంటర్. రవితేజ గారు ఇక్కడ థియేటర్ పెట్టిరు, అక్కడ ఎలా అనిపిస్తుంది అంబియన్స్ కానీ? ఫస్ట్ టైం ఇది చూస్తే నిజంగా చెప్తున్నా, ఐమాక్స్లో ఉన్నట్ట ఫీల్ నాకు అనిపిస్తుంది. అది నిజంగా చాలా బాగుందండి. అంటే ఇక్కడ మామూలుగా అయితే మనం మూవీకి ఎక్కడ వెళ్తాం, జస్ట్ ఐమాక్స్, ఆ తర్వాత గచ్చిబౌలి, తర్వాత ఫిలిం అటు సైడ్ వెళ్ళిపోతాం అప్పుడు కదా. మన ఇక్కడ మన వనస్థలిలో మన ఏరియాలో మనది అని కూడా ఎట్లుంటుంది, అసలు గ్రేట్ఫుల్గా ఉంటుంది కదా. చాలా బాగుందండి అసలు. సో అండ్ సిమ్ చాలా బాగుంది చూడడానికి కనుక చాలా అందంగా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ ఇది, నియర్ బై ఉంటాం మేము ఇక్కడ. మన ఏరియాలో మల్టీప్లెక్స్ చాలా ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది, బాగుంది. ఇంకా ఎలా ఉంది లోపల థియేటర్? సౌండ్ క్వాలిటీ మైండ్ బ్లోయింగ్ వర్మ, చాలా బాగుంది. చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇక్కడ చాలా దగ్గరలో ఇంత మంచి మల్టీప్లెక్స్ పడుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఏదో ఇక్కడ ఏదో ఆఫీస్ ఏదో ఒకటి పడుతుంది అనుకున్నాం, లేక మల్టీప్లెక్స్ అని అయితే ఊహించలేదు. కానీ చాలా బాగుంది. బయట అంబియన్స్ కూడా ఎలా అనిపిస్తుంది? స్క్రీన్ బయట చాలా బాగుంది. సౌండ్ బిల్డ్ క్వాలిటీ కింద బాగుంది, సౌండ్స్ కింద చాలా బాగుంది. చూడడానికి చాలా ఆనందంగా ఉంది. రవితేజ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన స్వయం కృషితోటి బయటకు వచ్చారు. దానివల్ల ఆయన ఇంత పెద్ద మల్టీప్లెక్స్ కింద కట్టారు. మూవీస్లో కనుక సొంత పేరంటూ సంపాదించారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఇంకా చాలా హైట్కి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇట్ ఈస్ వెరీ నైస్. మన ఏరియాలో రవితేజ గారు యాక్చువల్లీ కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ చేశారు కదా, అది చాలా మంచిగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా రవితేజ ఫ్యాన్నే. సో ఆ కర్టసీ తోటి, ఆ కన్సర్న్ తోటి నేను ఈ మూవీ పర్టికులర్గా ఫస్ట్ షో రావడం జరిగింది. సో వీఆర్ వెరీ ప్లీజ్ టు హ్యావ్ దిస్ థియేటర్ ఇన్ అవర్ ఏరియా. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు అండ్ ఏషియన్ సినిమాస్. హ్యూజ్ ప్రాజెక్ట్, మంచిగా అనిపిస్తుంది. అండ్ విజువల్స్ కానీ అండ్ ఎపిక్ స్క్రీన్ పర్టికులర్లీ. సో ఇట్ ఈస్ వెరీ నైస్ టు హ్యావ్ దిస్ థియేటర్ యాక్చువల్లీ. ఓపెనింగ్ అయిన డేనే మీకు టికెట్ దొరికింది, చూసే ఆపర్చునిటీ దొరికింది, ఎలా అనిపిస్తుంది? ఆపర్చునిటీస్ ఆర్ వెరీ సింపుల్ యాక్చువల్లీ, బట్ ఈ థియేటర్ ఇక్కడ వచ్చిన ఆపర్చునిటీ నైస్ యాక్చువల్లీ. డెఫినెట్లీ న్యూ ఎవ్రీథింగ్ న్యూ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా రీచ్ అవ్వబోతుంది ఆడియన్స్కి అయితే. సో ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ రవితేజ గారు వచ్చింటే బాగుండేది ఈరోజు. సో మైట్ బీ బిజీ. అండ్ మేబీ రవితేజ గారి సినిమాతో కూడా స్టార్ట్ అయ్యింది ఇంకా బాగుంటుంది, అది ఇంకా మిస్ అయింది. డెఫినెట్ యాక్చువల్లీ చూస్తున్నాం ఫ్యాన్స్ని కూడా. సో రవితేజ గారి మూవీ డెఫినెట్గా ఇందులో ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ upcoming movie, Mass Maharaja, and we might see him this theater. He might be watching with the fans. So that's we are eagerly literally waiting for that. చాలా బాగుందండి. ఇక్కడ వనస్థలిపురంలో ఇట్లాంటి థియేటర్, ఇట్లాంటి మంచి మల్టీప్లెక్స్ తీసుకొచ్చినది రవితేజ. చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగుంది. మొత్తం లోపల బయట చాలా చాలా బాగుంది. థియేటర్ ఓపెన్ అయిన ఫస్ట్ డేనే మీరు మూవీ చూసారు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది.
ఆనందం. లోపల అంబియన్స్ లేదా మళ్ళీ సౌండ్ క్వాలిటీ మొత్తం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, సూపర్గా ఉంది. 6 స్క్రీన్స్ ఉన్నాయి, చాలా బాగుంది, సూపర్గా ఉంది. బాగుందండి. సౌండ్ సిస్టమ్ అంబియన్స్ చాలా బాగుంది యాక్చువల్గా. యాక్చువల్గా ఈ ఏరియాలోనే ఉంటాము. చాలా రోజుల నుంచి ఇక్కడ మంచి మల్టీప్లెక్స్ లేదన్నమాట. కానీ ఇప్పుడు రావడం వల్ల మాకు చాలా అడ్వాంటేజ్ యాక్చువల్గా. ఈ థియేటర్ ఎవరిదో తెలుసా? తెలుసు, రవితేజ అది కదా. తెలుసు. ఓపెనింగ్ డే రోజే మీరు ఇక్కడ సినిమా చూడడం యాక్చువల్గా వెయిట్ చేస్తున్నాం. నేను బుక్ మై షో ఓపెన్ అవ్వగానే వెంటనే బుక్ చేసాము. ఈ ఏరియాలో రావడం చాలా హ్యాపీగా ఉంది ఫ్రాంక్ చెప్పాలంటే. బాగుందండి. ఏఎంబి చూసాను, AAA చూసాను, దానికి మించి ఉంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఇంటీరియర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్సలెంట్ ఉంది అసలు. థియేటర్ ఎవరిదో తెలుసా? మాస్ మహారాజా బిగ్ ఫ్యాన్, డైడ్ ఫ్యాన్. అన్నీ చాలా బాగున్నాయి. సౌండ్ క్వాలిటీ కానీ ఏదైనా కానీ చాలా బాగున్నాయి. చాలా అద్భుతంగా ఉంది చెప్పాలంటే ఒక మాటలో. ఎక్స్ట్రాడినరీ. అదే సూపర్. అసలు స్క్రీనింగ్ కూడా అయితే అసలు మైండ్ బ్లోయింగ్. స్క్రీనింగ్ కూడా చాలా బాగుంది. సౌండ్ అయితే వండర్ఫుల్. అయితే ఏసీ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి. నిజంగా రావచ్చు. అండ్ టికెట్ కూడా వర్తుంది, రావచ్చు. దీనిలో ఎవరైనా సరే ఫ్యామిలీతో వచ్చి మంచిగా అందరు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అంబియన్స్ అవన్నీ కూడా చాలా మంది మంచిగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్ ఏఆర్టీ ఫస్ట్ ఎవర్ ఎపిక్ స్క్రీన్ అన్నమాట. అది ఎలా అనిపించింది? నిజంగా చాలా బాగుంది. యాక్చువల్ చెప్పాలంటే మేము బయట లోకల్లో వేరే బీవీకి అవన్నీ కూడా వెళ్తున్నాము. బట్ ఏంటంటే ఇన్ని రోజులు మనకి ఈ లోకల్లో ఇట్లా ఏషియన్ ఈ ఏరియాలో లేదు. సో ఇప్పుడు చాలామంది కూడా నాకు తెలిసి ఇక కంపల్సరీ వన్స్ ఇలా విజిట్ చేసిన వాళ్ళైతే కంపల్సరీ ఏఆర్టీగా కంపల్సరీ రెగ్యులర్గా వస్తారు. నిజంగా మీరు ఎవరైనా ఈ లోకల్లో ఎక్కడున్నా సరే అన్ని థియేటర్ వదిలి ఏఆర్టీకి రావాల్సిందే, దీనిలో షో చూడాల్సిందే. అసలు నిజంగా మేరా రాజా మాస్ రాజా రవితేజ లవ్ యూ. నిజంగా థియేటర్ మాత్రం మాసా మాసా మాసా. చూసారు కదా, ఏఆర్టీ సినిమాస్లో సినిమా ఎక్స్పీరియన్స్ చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తుందని ఆడియన్స్ అంతా చెప్తున్నారు. రవితేజ గారు థియేటర్ ఓపెన్ చేయడంతో ఫ్యాన్స్ కూడా చాలా మందే వచ్చారు. థియేటర్ ఓపెనింగ్ తర్వాత ఇందులో ఫస్ట్ షో చూడడం కూడా, ఓపెనింగ్ డే రోజే చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని వాళ్ళు అంటున్నారు. ఇంకా రవితేజ ఇలాగే అటు సినిమాలో సక్సెస్ సాధించినట్టుగానే ఇటు బిజినెస్లో కూడా సక్సెస్ సాధించాలని వీళ్ళంతా కోరుకుంటున్నట్లు చెప్తున్నారు. అంతేకాకుండా సినిమా థియేటర్ అంబియన్స్ మాత్రం అద్భుతంగా ఉందని, సినిమాలో సౌండ్ క్వాలిటీ అలాగే స్క్రీన్ కూడా చాలా అమేజింగ్గా అనిపించాయని చెప్తున్నారు. ఇలాగే నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతున్న రవితేజ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ఇక్కడ ఉన్న ఆడియన్స్ కూడా అలాగే మాస్ మహారాజా ఫ్యాన్స్ అంతా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్తో పూజా కిరణ్, SV6 న్యూస్, హైదరాబాద్.